హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన పట్టు బ్లౌజ్ ఉంటుంది కదండి, మన శారీకి వచ్చిన పట్టు బ్లౌజ్తో చిన్నపిల్లలకి లంగాని ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. సో 2 ఇయర్స్ పిల్లల వరకు అయితే సరిపోతుంది. అది సన్నగా ఉండే వాళ్ళకి, లావుగా ఉండే వాళ్ళకైతే సరిపోదండి. సో ఇది నాది పట్టు బ్లౌజేనండి. ఈ ఎల్లో కలర్ది కూడా నేనే స్టిచ్ చేశాను. సో ఈ గ్రీన్ కలర్ది ఇప్పుడు స్టిచ్ చేస్తున్నా. అది ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేయాలో ఇప్పుడు మీతో చూపిస్తున్నాను. సో నేను బ్లౌజ్ పీస్ని 2 వైపు వస్తుంది కదండి బార్డరు. సో మిడిల్లో కట్ చేసి ఇలా 2 పార్ట్స్ వస్తాయి కదా, 2 పార్ట్స్ని ఇలా 4 పార్ట్స్ లాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. సో లంగా పొడవు ఎంత ఉందో చూస్తున్నాను. సో చూడండి, ఈ ఆల్తీ లంగా ఇది ఎల్లో కలర్ది. సో ఈ పొడవు అయితే నాకు సరిపోతుంది. సో నేను మొత్తం పొడవును పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా బెల్ట్ లాగా పెడుతున్నాను. సో పైన బెల్ట్ వచ్చింది కదా, సో నేను ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను బెల్ట్ కోసము. సో ఇది పట్టు బ్లౌజ్ కదండి, మొత్తం పెడుతున్నాను. రేపొద్దున పాపకి యూజ్ అవుతుందనేసి, కొంచెం పెద్దగా అయినా కూడా. సో ఇప్పుడు లైనింగ్ని కట్ చేస్తున్నాను. సో లైనింగ్ కట్ చేయడానికి నేను పొడవు చూస్తున్నాను. అంటే మనకి లోపల ఉండే లైనింగ్ కొద్దిగా పైకే ఉండాలి కదండి, అందుకనేసి కొద్దిగా తక్కువ క్లాత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లంగాకి లూజ్ ఎంత ఉండాలో చూస్తున్నాను. సో ఈ లూజ్ని మనం ఈ విధంగా చూసుకోవాలి, ఎంత లూజ్ కావాలో. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేదంతా పెడుతున్నాను. సో ఇప్పుడు లైనింగ్ని కట్ చేస్తున్నాను. అక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నాను చూడండి, ఇంతవరకు అయితే సరిపోతుంది లూజు. సో నేను ఆల్తీ ప్రకారమే తీసుకున్నా. ఇక్కడ నేనేం టేపు కొలతలు ఏమి యూజ్ చేయడం లేదు. సో ఈ మార్కింగ్ చేసిన దాన్ని నేను కట్ చేస్తాను. సో చూడండి, పొడవు ఎంత ఉందో ఆ పొడవు అంతా కట్ చేశాను. సో అక్కడ చాక్ పీస్తో మార్క్ చేశాను కదా, అక్కడి వరకు కట్ చేస్తాను. సో ఈ పై భాగాన్ని బెల్ట్ లాగా యూజ్ చేస్తాను. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇప్పుడు ఈ 2 పార్ట్స్ బ్లౌజ్కి కట్ చేశాను కదా, 2 బార్డర్స్ ఉంటాయి, కింది వైపు పై వైపు. ఆ రెండింటిని జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఇలా పీసులు అన్నీ వస్తున్నాయి కదా, అలా రాకుండా ఉండడానికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక కుట్టు వేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా కుట్టు వేసుకున్నాం అనుకోండి, మనకు పీస్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మన ఆల్తీ లంగాన్ని తీసుకొని దానికి నడుము ఎంత ఉందో అంతవరకు మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం క్లాత్ని ఎక్కువ లోపలికి తోసుకొని పెట్టుకుంటే కనుక ఫ్రిల్స్ నీట్గా వస్తాయండి. అంటే నేను ఇక్కడ లూజ్ కుట్టు పెడుతున్నాను ఫ్రిల్స్ వేసుకునే ముందు, ఎందుకంటే ఒకవేళ తక్కువ ఎక్కువ వచ్చినా మనం లూజ్ కుట్టు కాబట్టి ఈజీగా విప్పుకోవచ్చు. అదే మామూలు స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, అది సన్నగా ఉంటుంది కదా, మన కుట్లు విప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా పీసులన్నీ లేసేసి ఫ్యాబ్రిక్ కూడా పాడవుతుంది. సో అందుకనేసి నేను లూజ్ కుట్టు పెట్టుకొని ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. సో అవన్నీ కరెక్ట్ నడుము అందుకు వస్తే దానిపైన ఇంకో కుట్టు వేస్తాను. సో ఈ విధంగా మనము క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకోవాలండి. అప్పుడే మనం లంగా కూడా నీట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. సో ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రిల్స్ పెట్టుకునే ముందు. సో చూడండి, నేను ఫ్రిల్స్ అన్ని పెట్టేశాను. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆల్తీ లంగా తీసుకొని నడుము సరిపోయిందో లేదో. చూడండి, కరెక్ట్గా సరిపోయింది నడుము. సో కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ని కూడా అదే విధంగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకొని లైనింగ్ పార్ట్ కూడా నేను కుట్టి పెట్టుకున్నాను. ఫ్రిల్స్ పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఒక కుట్టు వేసి 2 కలిపి కుట్టుకోవాలి. సో ఈ విధంగా 2 కలిపి కుట్టు వేసుకోవాలి. ఒకటి నేను ఫస్ట్ లూజ్ కుట్టు వేసాను కదా, మళ్ళీ ఇంకో కుట్టు కూడా కుడుతున్నాను ఫ్రిల్స్ పోకుండా ఉంటాయని. సో చూడండి, మనకు లంగా తయారైపోయింది ఫ్రిల్స్ అంతా కలిపి. సో ఇప్పుడు నాకు లంగా పొడవు ఎక్కువగా ఉందండి, ఆల్తీ పొడవు దానికన్నా చాలా ఎక్కువగా ఉంది. సో పట్టుది కదా, రేపొద్దున పాప కొద్దిగా పెద్ద అయినా కూడా యూజ్ అవుతుందనేసి నేను మొత్తం ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను. సో బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అంతా కూడా నేను బెల్ట్ పెడుతున్నాను. ఇప్పుడు తనకి ఎంత సరిపోతుందో అంతవరకు ఉన్నిచ్చి మిగతాదంతా బెల్ట్గా పెడుతున్నాను క్లాత్ని. సో ఫస్ట్ ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి బెల్ట్ పెట్టుకునే ముందు. ఈ విధంగా మీకు కష్టంగా ఉంటే కనుక అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ లేదా పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ యూజ్ చేసుకొని మనం బెల్ట్ పెట్టుకోవచ్చు. సో నేను ఇంతవరకు ఫోల్డ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని.
ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటూ పోవాలండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు మనం బెల్ట్. సో మీకు ఒకవేళ క్లాత్ జారిపోతుంది అనిపిస్తే అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకొని మనం బెల్ట్ వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం ఫ్యాబ్రిక్నంతా లంగా మొత్తం ఉంది కదా, అప్పుడు అదంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. సో చూడండి, నేను బెల్ట్ వేశాను. సో నేను ఎంతవరకు ఫోల్డ్ చేయాలనుకున్నా అంతవరకు ఫోల్డ్ చేసి అక్కడ అంతా ఒక కుట్టు వేశాను. సో లైనింగ్ని కూడా అటాచ్ చేసి లైనింగ్ కూడా ఫోల్డ్ చేసి పెట్టాను లోపల వైపు. సో చూడండి, మనకు లంగా తయారైపోయింది. ఇంకా పైన బెల్ట్ వేసి ఇంకా పైన బెల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పైన బెల్ట్ వేసుకోవడానికి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది జాకెట్ లోపలికి వెళ్తుంది కాబట్టి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసాను. సో చూడండి, నీట్గా వచ్చింది. చూడండి, జాగ్రత్తగా వేసుకోవాలి. మన ఫ్రిల్స్ మీద వేసుకుంటే కుచ్చు వస్తుంది. ఫ్రిల్స్ మీద పడకుండా పైన కుట్టు వేసాం కదా, మనం ఫ్రిల్స్ వేసుకున్నప్పుడు ఆ కుట్టు పైన వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ని ఇలా లోపలి వైపు ఫోల్డ్ చేశాను, పీసులు కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి మనము. సో ఈ విధంగా బెల్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి, మనకు బెల్ట్ కూడా తయారైంది. సో నేను ఎందుకంటే లైనింగ్ యూజ్ చేశాను, సో పట్టులంగా కదండి, అందుకనే మొత్తం క్లాత్ అంతా యూజ్ చేశాను. దాన్ని కట్ చేయకుండా బెల్ట్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని బెల్ట్ కోసం యూజ్ చేశాను. సో అండ్ ఈ ఎడ్జెస్ని కూడా అటాచ్ చేశాను. అది కూడా పై వైపుకే అటాచ్ చేశాను. చూడండి, రెండు కూడా పై వైపుకే కుట్టాను. సో ఎందుకు ఇలా కుట్టాను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో లంగాని ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఇక్కడ ఒక కుట్టు రానిచ్చుకోవాలి. సో ఇది మా పాప ఫస్ట్ బర్త్డేకి వస్తుందండి ఫిబ్రవరిలో. అప్పుడు తనకు వేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో చూడండి, పైవైపు నీట్గా వచ్చింది. ఆ కుట్టు లోపలికి పోయింది. పై కుట్టుకి అండ్ లోపలి కుట్టుకి మిడిల్ భాగంలో వెళ్ళిపోయింది. సో మనకి ఎక్కడ పీస్ అనేది లేకుండా మనం ఈజీగా బ్లౌజ్ ఫ్యాబ్రిక్తో చిన్నపిల్లలకి లంగా కుట్టుకోవచ్చు. సో మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని. బై ఫ్రెండ్స్.